ఈ మధ్య నేను ఎక్కువ క్వాంటిటీ ఇడ్లీ రుబ్బుకొని పెట్టుకుంటున్నాను కదండీ! సో, ఎక్కువ రవ్వ ఇలా నీళ్ళలో పిండి తీసేసరికి వేళ్ళ నొప్పులొస్తాయి. చక్కగా ఇలా గంజి బట్ట పెట్టి వంచేసేయండి. యాక్చువల్‌గా బిజీగా ఉన్న వాళ్ళకి జెప్తున్నాను. కడిగేసి పిండకుండానే గంజి బట్ట పెట్టి వంచి ఇంక అలా పెట్టేసుకొని పోండి. సాయంత్రం వచ్చి రుబ్బుకోండి. మీకు అందులో ఉన్న వాటర్ అంతా గూడా లాగేసుకొని నానినట్టు అయిపోతది. నేనైతే ఇప్పుడు నానిన రవ్వను వడగట్టి చూపిస్తున్నా. చాలామందికి ఇబ్బందిగా ఉంటది గదా! రవ్వ పిండి తీయటము. చాలామంది నానబెట్టకుండానే అప్పటికప్పుడు గూడా కలుపుతారు. నేను అట్లా గూడా అప్పుడప్పుడు కలుపుతాను. ఇంకోటేంటంటే ఇడ్లీలు ఫాస్ట్‌గా మనకు ఫర్మెంటేషన్ అవ్వాలి అంటే కొన్ని సగ్గుబియ్యం ఏసుకోండి పప్పు రుబ్బేటప్పుడు. నేను చాలా సార్లు చూసిన వైట్‌గా వస్తాయి. తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది. నేను ఈసారి ఏయటం మర్చిపోయినాననమాట. సో, మీకు గంజి బట్ట గూడా ఎక్కడిది చెప్పనా? తిరుపతి లడ్డు వస్తది గదా! ఆ లడ్డు బ్యాగు స్టిచెస్ ఇప్పేసి దాన్ని పెట్టుకోండి. ఒకవేళ 2 బ్యాగులుంటే 2 జాయిన్ జేసుకోండి. మళ్ళీ అది గూడా కొననక్కర్లేదు. లేదా మీ దగ్గర పాతవి కాటన్ బ్లౌజులు పాతవి కాదు సారీ. కాటన్ బ్లౌజులు ఎవరన్నా పెట్టింటారు గదా! అవి వాడకుండా ఉంటారు గదా! అది వాడుకోండి. మళ్ళీ సిల్క్ బ్లౌజ్ ఉంటది గదా! అదైనా వాడుకోండి. అంటే మన షైనింగ్ బ్లౌజులు. ఓన్లీ ఇడ్లీ రవ్వకు చెప్తున్నాను. ఇది నేను వేరే వాళ్ళు చెప్తే అప్పటి నుండి ఇలా పాటిస్తున్నా. సో, నా దగ్గర ఈ గంజి బట్ట ఉంది గదా! ఇలా వేసి బుట్టకు పెట్టేసేయండి కడిగి. మీరు పిండనక్కర్లేదు. ఒకవేళ పిండుకోవాలంటే గూడా బొర్రల బుట్ట ఉంటది గదా! నేను చూపించిన విధంగా పెట్టి ఇలా పైన చేత్తో నొక్కండి. అందరికీ చిరాకేస్తది ఇడ్లీ రవ్వ నీళ్ళలో నుండి ఎక్కువ క్వాంటిటీ పిండాలంటే. ఇలా ట్రై చేయండి. నాకైతే ఇది ఎప్పుడు చెయ్యను. ఈసారి చేస్తున్నాను. మీకు చూపిస్తున్నాననమాట చేస్తూ. ఇంక ఇలా పెట్టేసి వెళ్ళిపోండి కడిగేసి బుట్టలో గంజి బట్ట పెట్టేసి కింద బుర్రల్లో నుండి రవ్వ కిందికి పడిపోకుండా చెప్తున్నా. నొక్కాలంటే కూడా ఇమ్మీడియేట్‌గా బట్ట మీద పెట్టి రంధ్రాల బుట్టలో పెట్టి చెయ్యి ఇలా ఇలా నొక్కితే ఈజీగా వస్తది. ఇప్పుడు జనరేషన్ పిల్లలకు కష్టం ఉంటది గదా! అందుకని చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిజీగా ఉండేవాళ్ళంటే బయట నుండి తెచ్చుకొని ఇడ్లీ పిండి, దోస పిండిలు వేసుకుంటారు. మనం అంత నీట్‌గా వాళ్ళు కడిగింటారో లేదో కూడా తెలీదు. వాళ్ళు ప్యాకింగ్‌లో అమ్ముతుంటారు కదా! కాస్ట్‌కు కాస్టు. మనీ సేవ్ అవుతది. ఇలా కొంచెం కొంచెం మనీ సేవ్ చేస్తే ఒకరోజు ఫ్యామిలీ అంతా హోటల్‌కెళ్ళి చక్కగా ఫుడ్ తినొచ్చండి. డబ్బులు హోటల్‌కెళ్తే మాకు ఫుడ్ ఖర్చు అవుతది అనుకునే వాళ్ళకి చెప్తున్నా. ఇడ్లీ పిండిలు బెంగుళూరులో నేను చూసా. చాలామంది ఇడ్లీ పిండి కొనుక్కొచ్చుకుంటారు. గ్రైండర్ ఉన్నవాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. బిజీగా ఉన్నవాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. అందరూ ఇడ్లీ పిండి పోతే పోతే ఏముంది ఒక రూ. 50 ఇస్తే ఇడ్లీ పిండి దొరుకుతదని కొనుక్కొచ్చుకుంటారు. కానీ మనకు కావాల్సినంత క్వాంటిటీ పప్పు ఉండదు గదా అందులో.